నాకు నిఖిల్ నామినేషన్స్ కూడా అంత కరెక్ట్ అనిపించలేదు. నిఖిల్ నామినేషన్ వచ్చేసి పృథ్వీని చేశాడు అండ్ ప్రేరణని చేశాడు. నిఖిల్ ఎందుకు కొంచెం డల్గా ఉన్నాడు, కొంచెం తగ్గి చేస్తున్నాడు అని అనిపించింది. నిఖిల్ మళ్ళీ బ్యాకప్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి తను కాన్ఫిడెంట్గా రావాలని అనుకుంటున్నా. అండ్ మోర్ ఓవర్ సోనియా కానీ పృథ్వీ కానీ అండ్ అబ్బాయి కానీ ఇవే డిస్కస్ చేసుకుంటున్నారు. మనోడు ఎందుకు ఇంత వీక్ ఉన్నాడు అని డిస్కస్ చేసుకుంటున్నారు. చూడాలి మరి ముందు ఎట్లుంటుందో. ఈరోజు కొత్త టాస్క్ స్టార్ట్ అయింది. యాక్చువల్లీ ఏంటంటే లాస్ట్ వీక్ రేషన్ ఈజీగా ఇచ్చేసారు. ఈ వీక్ రేషన్ ఈజీగా ఉండదు. ఏదైనా సరే మీకు ఇంతకుముందు లభించింది ఈజీగా, ఇప్పుడు మాత్రం ఈజీగా లభించదు అని వచ్చింది. సో బిగ్ బాస్ అనౌన్స్ చేసేసరికి మీ రేషన్ మొత్తం స్టోర్ రూమ్లో పెట్టండి అంటే అన్ని స్టోర్ రూమ్లో పెట్టిన తర్వాత మీకు కొంచెం టైం ఇస్తున్నా తినండి అంటే అందరు తిన్నారు. బెల్ కొట్టిన తర్వాత కూడా తింటున్నారు. సో మీకు మీ క్యాష్ ప్రైస్ తగ్గాలి అనుకుంటే మీరు మళ్ళీ తినండి అని అన్నారు. సో ఈరోజు కొత్త టాస్క్ అనేది స్టార్ట్ అయింది. యాక్చువల్లీ ఈరోజు లైవ్లో ఇదంతా స్టార్ట్ అయిపోయింది. రేపటి ఎపిసోడ్లో చూపిస్తారు.